గైస్ టైం వచ్చేసి ఇవాళ 11:48 అయింది. ఇవాళ కొంచెం లేట్ అయితే పోతున్నా, అయినా సరే 8 అవర్స్. సో ఎగ్జాక్ట్ 11:48 నుంచి 8 అవర్స్ అయితే ఉంటా. సో వెళ్తున్నా ఇవాళ. గైస్ టైం వచ్చేసి 12:32 అవుతుంది. సో నేనైతే నడుచుకుంటూ అయితే వస్తా ఉన్నా. ఇక్కడ సైడ్లోనే హైవే సైడ్ నుంచి ఇలానే నడుచుకుంటూ పోతున్నా. ఇక్కడ ఏంటంటే సిటీ ఉంది. సిటీ అవతల ఏదైనా పెద్ద చెట్టు ఉంటుంది కదా కూర్చోవడానికి కంఫర్ట్గా. సో అక్కడ వరకు అయితే వెళ్తా. ఇక్కడంతా సిటీ సౌండ్ వస్తూ ఉంటుంది. సో వాక్ అయితే కొడుతున్నా హైవే పక్కనే. ఈరోజు హైవేలోనే ఉందామనుకొని డిసైడ్ అయ్యా. సో ఓకే, హ్యాపీ అన్నమాట. 8 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడైతే వాక్ అయితే కొట్టుకుంటూ పోతున్నా. గైస్ ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయింది. సో సిటీ అవుట్కట్స్కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఒకసారి చూడండి. సో అది హైవే అన్నమాట. ఇది సర్వీస్ రోడ్ లాగా ఉంది సైడ్కి. సో వాక్ అయితే కొట్టుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు కొంచెం బిల్డింగ్స్ కానీ ఇదంతా లేదు, కొంచెం పీస్ఫుల్గా అయితే ఉన్నాయి. సో ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటా. ఇంకా ఏం చేస్తా అన్నది అయితే తెలియదు. అన్నం అయితే ఆకలి అవ్వట్లేదు. సో తినేసి కొంచెం లేట్ వచ్చాను కదా. సో చూడాలి ఏం చేయాలన్నది, వెయిటింగ్. గైస్ టైం వచ్చేసి 1:35 అయింది. నేనైతే రోడ్డు పక్కనే కూర్చున్నా. ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది NH53. ఇట్లా వెళ్తే నాగ్పూర్ వస్తుంది. నెక్స్ట్ నాగ్పూర్ నుంచి మన తెలంగాణ ఎంట్రీ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళాలంటే ఇదే రూట్లోనే వెళ్ళాలి. 800 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. చాలా లాంగ్ డిస్టెన్స్. గ్యాస్ టైం అయితే 1:40 అవుతుంది. సో ఇప్పుడైతే ఆటోలో అయితే పోతున్నా సిటీ లోపలికి. ఇదంతా హైవేనే, అంటే భోజనం చేసేసి వస్తా. ఆటో సో భోజనం చేశాక ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సేమ్ నిన్నట్లాగానే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తానా చేయను అన్నది తెలియదు. అట్లాంటి బోట్స్ ఎక్కడన్నా ఉంటే సో చూద్దాం. గాయ్స్ టైం వచ్చేసి 3:11 అవుతుంది. సో నేనైతే ఇప్పుడైతే తినడానికైతే సిటీలోకి వచ్చేసా. ఆటో ఎక్కా కొంచెం దూరం, అక్కడ దాకా ఆగి అక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ వాక్ చేసుకుంటూ వస్తున్నా. సో ఏం చేయాలో తెలియదు, ఏం చూపించాలో. సో రోడ్డు పైన ఉందామని చెప్పి అయితే ఉన్నా. సో టైం 3:11 అవుతుంది. సో చూడాలి ఇప్పుడు భోజనం చేశాక ఏం చేస్తా అన్నది. సో చూడండి ఇప్పుడైతే. గైస్ ఫుడ్ అయితే వచ్చింది. సో నేను చెప్పాను మిర్చి వేయకండి, మిర్చి మామూలుగా మన కారం వేయండి అని చెప్పా. సో వాళ్ళైతే చేసుకొచ్చారు. సో తినేసి ఇంకా రోడ్ పైనకి వెళ్ళిపోతా. అదన్నమాట. ఓకే, ఇది మన ఇండియన్ స్టైల్లో చేయించా, అంటే సారీ మన తెలుగు స్టైల్లో చేయించా. కారం ఉప్పు ఎక్కువేయండి అని చెప్పా. సేమ్ అలానే చేశారు. ఓకే బాగుంది. గాయ్స్ టైం అయితే 4 అవుతుంది. సో నేనైతే ఇది తీసుకున్నా. ఇప్పుడు రోడ్డు పైన ఉన్నా కానీ ఇంకా ఏం చేద్దామంటే నేను రివర్స్ వెళ్తున్నా ఇంటికి వెళ్ళే దారిలో. ఇప్పుడు రోడ్డు పైన పెట్టుకున్నా కాబట్టి ఈరోజు ఇప్పుడు రోడ్డు పైన వచ్చే బోర్డులన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్తా. సో ఏమన్నావని నాకైతే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఎవడన్నా ఏమన్నా అనుకుంటారా అని. ఎవడన్నా ఏమన్నా అనుకోని ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా. సో మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నా. మొత్తం సిటీ ఉండే, ఇప్పుడు కూడా సిటీయే. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఈ ఫ్లైఓవర్ పైనకి ఎక్కి స్టార్ట్ అయితే చేస్తా. గాయస్ ఇప్పుడు అది ఉంది కదా, అవే క్లీన్ చేసేది. సో ఎట్లా చేస్తా అన్న చూ. గాయస్ ఇది హైవే NH43. సో ఇక్కడ నేనైతే కొంచెం ప్లేస్ దూరం అయితే క్లీన్ అయితే చేస్తున్నా. సో ఇటువంటి బోర్డు ఉంది కదా ఇక్కడ. గాయ్స్ హైవే పైన అయితే నడుచుకుంటూ అయితే పోతున్నా. సో ఇదైతే ఇట్లనే కంటిన్యూగా ఇంక ఇంటి వరకు వెళ్ళిపోతా. ఆల్మోస్ట్ నేను 20 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వెనకాలకైతే వెళ్ళాను. రోజు మొత్తం రోడ్డు పైన ఉన్నా. గాయ్స్ టైం వచ్చేసి 5:46 అవుతుంది. 5:47 అయింది ఇప్పుడు. సో నేనైతే అక్కడ నుంచి ఒక 1.5 అవర్ నుంచి క్లీన్ చేసుకుంటూ అయితే వచ్చాను. సో బ్రిడ్జ్ పై నుంచి మొత్తం వచ్చాను. ఇప్పుడు కిందకు వచ్చేసా.
సో ఇక్కడ కనబడుతున్నాయి కదా, సో ఇది రోడ్ సైడ్లో ఉన్నాయి. సో రోడ్ చుట్టూకున్నాయి, అక్కడొకటి. సో సర్వీస్ రోడ్ నుంచి పోకుంటూ క్లీన్ చేసుకుంటూ అయితే ఇంకా వదులుతా ఇంటికి. కరెక్ట్ ఈ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూడాలి, టైం అయిపోయేలోపు క్లీన్ చేసి ఉంటే బాగుండు. కానీ కొంచెం భయం వేస్తుంది, బండ్లు వస్తున్నాయి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా అని చెప్పి. సో అదన్నమాట. గాయ్స్ ఇవైతే ఏం క్లీన్ చేస్తలేను, ఇవేంటంటే రూట్స్. సో ఇవేం క్లీన్ చేస్తలేను నేను. సో ఓన్లీ ఇవి అండ్ అది ఉంది చూడండి, అక్కడ కనబడుతుంది కదా. సో అది ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నాం చూడండి. గైస్ టైం వచ్చేసి 7:15 అయితే అవుతుంది. నేనైతే హైవే పక్కనే ఉన్నా. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే 8 అవర్స్ హైవే పైనే ఉన్నట్టు. ఇవాళ మార్నింగ్ 11:45కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి పైనకి ఎక్కి వెళ్ళాలి. నేనైతే వెళ్ళిపోతా. సో చూపిస్తా చూడండి. సో ఇక్కడ నుంచి పైనకి అయితే వెళ్ళాలి. పైన నుంచి కింద దాకా దిగాలి. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1 కిలోమీటర్లో ఏమైనా బోట్స్ వస్తే క్లీన్ చేస్తా. సో అదన్నమాట. ఓకే గైస్. గాయస్ ఇప్పుడు వెనకాల కిందకి కనబడుతుంది కదా. సో ఇది కిందకి వెళ్ళిపోయాక టైం అయితే అయిపోతుంది. సో ఇంకా నేను ర్యాపిడో బుక్ చేసుకొని సో ఇంటికైతే వెళ్తా. సో ఇవాళ అయితే వాకింగ్ చేసి చాలా అలసిపోయా, కాళ్ళు కొంచెం నొప్పి అయితే అవుతున్నాయి. సో హ్యాపీ అన్నమాట, అనుకున్నది చేస్తున్నా ఈ ఇయర్లో. సో డే 2 కూడా కంప్లీట్ అయితే చేశాను. సో ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే సో నేను రేపు ఏం చేస్తాను అన్నది మళ్ళీ వచ్చి చూడండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, బాయ్. ఒకసారి చూడండి, నేను ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకుంటూ వెళ్తా. ఇంకా కొన్ని ఉన్నాయి. సో అక్కడక్కడనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు అన్నమాట. ఇది పెయింట్, రేడియం కాదు, ఇది పెయింట్. డివైడర్ ఉందనేటట్టు. సో బాగానే ఉన్నాయి అన్నీ. అది గైస్. సో ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ. సో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతున్నా. ఓకే.